నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మనమైతే ప్రస్తుతం కుమారదేవం గ్రామంలో ఉన్నాం. ఇక్కడికైతే ఈ 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉన్న ఈ చెట్టుని చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు. ఈ చెట్టుని పునరుద్ధరించి ఆలోచనతో ఇక్కడ మనతో ఉన్నారు తీగల రాజా గారు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ చార్టర్స్ ప్రెసిడెంట్ అయిన ఈయన రోడ్డు వైండింగ్ లో అయిపోయి కొన్ని వేల చరిత్రలో ఉన్న చెట్లని పునరుద్ధరించి వాటిని ఆ ప్లేస్ నుంచి తీసి సురక్షితమైన ప్రాంతాలకి పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ ఆ చెట్లకైతే పునర్జనం ప్రసాదించిన పరిస్థితులు అయితే తీగల రాజా గారు అయితే చేసిన సందర్భం రాజమహేంద్రవరంలో చాలా చాలా ఉన్నాయి. ఆయన అయితే ఈ చెట్టుని పరీక్షించడానికి అయితే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఈ చెట్టు పరిస్థితి ఏంటి, మళ్ళీ దీనికి ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజానండి. అలాగే మా క్లబ్బు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మరి వినూత్నంగా మరి ఈ రోజున రోడ్లు అలాగే కరెంట్ లైన్స్కి ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో తొలగిస్తున్న అనేక సంవత్సరాల వయసు గల చెట్టుల్ని వాటిని నరకకుండా సురక్షితమైన ప్రాంతానికి తరలించే కార్యక్రమం టేకప్ చేసి సక్సెస్ అయ్యాం. ఇప్పటికే మేము 10 వృక్షాల దాకా మరి ట్రాన్స్పరేషన్ ఇచ్చాం. దీనికంతా కూడా మా క్లబ్బు డైరెక్టర్ రైతు బిడ్డ రొటేరియన్ ఆర్ దుర్గాప్రసాద్ ఈ ప్రోగ్రాం సక్సెస్గా రాణించి తనదైన నైపుణ్యాన్ని చూపించాడు. మరి గోదావరి తీరంలో మరి ఎంతో కళాత్మకానికి నిలయమైన రాజమహేంద్రవరం కొవ్వూరు ప్రాంతాలకి ఎంతో పేరు. అటువంటి ప్రాంతంలో మరి అటు మోగ మనుషుల దగ్గర నుంచి సీతారామయ్య గారి మనవరాల దాకా కూడా అనేకమైన చిత్రాలు ఈ ప్రాంతాల్లో షూటింగ్లు జరిగింది. ఈ గోదావరి తీరంలో చేసిన ఏ సినిమా అయినా సరే సక్సెస్ అయ్యి తనదైన ముద్ర వేసుకుంది గోదావరి తీరం. అలాంటి ప్రాంతంలో ఒక ముఖ్యమైన సంఘటనలో అటు అనేక చిత్రాల్లో కుమారదేవం కొవ్వూరికి అతి దగ్గరగా గల గ్రామం. ఆ గ్రామంలో గోదావరి తీరంలో గోదావరి గట్టున చేర్చి మరి 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు ఉన్న నిద్రగన్నేరు చెట్టు మనందరికీ సినిమా చెట్టుగా సుప్రసిద్ధం. అటువంటి చెట్టుని అనేకమైన గోదావరి వదలకైతే తుఫాన్లకైతే తట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి తను నిర్మిస్తూ మరి చిత్రీకరణకి ఎంతో తోడ్పడుతూ తనదైన పేరుగాంచిన చెట్టు నేడు మరి గోదావరి వరదకి కుంగి మరి పడిపోవటం జరిగింది. ఇది తెలుసుకుని అనేకమైన ప్రాంతాల నుంచి ఈ యొక్క సంఘటనల్ని మరి మనం పేపర్లోని టీవీల్లోని చూస్తాం జరిగింది. వెంటనే మా క్లబ్ కూడా దీని గురించి ఒక్కసారి చర్చించుకుని అసలు ఈ చెట్టుని ఏమిటి తిరిగి మనం బ్రతికించగలమా, ఏమన్నా ప్రయత్నం చెయ్యొచ్చా అనే ఆలోచనతో మా డైరెక్టర్ని వెంట పెట్టుకుని ఇక్కడ రావటం జరిగింది. మరి ఈ చెట్టుని చూసిన తర్వాత మాకు అనిపించింది ఇది అనేక సంవత్సరాల చెట్టు అవుతాం, దీనికి నీరు మరి గోదావరి తీరంలో ఉండటంతో ఆ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువగా అవుతాం. కాండానికన్నా మించి మరి శాఖలు కొమ్మలు బాగా ఎదిగిపోవటం వల్ల భారం ఎక్కువయ్యి మరి మెత్తటి నేల గట్టు ప్రాంతం తడవటం వల్ల ఇది కాండభాగం ఇరిగిపోతాకే సహకరించింది. అదే రకంగా మరి ఈ చెట్టుకి ఉన్న కాండంలో త్వర పెద్దదిగా అవటం వల్ల ఆ యొక్క కాండానికి శక్తి తగ్గి ఇది మరి మధ్యగా కాండం ఇడిపోయి 3 భాగాలుగా ఇరిగిపోవటం జరిగింది. ఇప్పుడు మా దుర్గాప్రసాద్ మేము ఆలోచించింది ఏమిటంటే దీన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి దీన్ని 2 వృక్షాలుగా తిరిగి ఇదే గట్టు దగ్గర నాటటానికి మా వంతు ప్రయత్నం చేయాలనే ఆలోచనకు వచ్చాం. దీనికి మరి ఒక సైంటిస్ట్ని కూడా తీసుకుని వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే బ్రతికిస్తాకే మా ప్రయత్నం మేము చేస్తామని, ఇందులో గ్రామ ప్రజల్ని అలాగే గ్రామ నాయకుల్ని సహకారాలు కూడా తీసుకుంటాం. వారి యొక్క అనుమతి అలాగే వాళ్ళ సహకారంతో దీన్ని తిరిగి బ్రతికించడానికే మా వంతు క్లబ్బు
ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక చిన్న మాట, ఈ మహావృక్షంలో కాండం నుంచి ఈ రావి వృక్షం కూడా వెలుస్తూ జరిగింది. దీనిని ప్రస్తుతం మనం ఈ రావి వృక్షాన్ని తీసి మరి గట్టున కెమికలింగ్ చేసి దీన్ని నాటడం జరుగుద్ది. అలాగే మరి డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని త్వరితగతిన తీసేయకుండా దీన్ని కొద్ది సమయం ఇచ్చినట్లయితే కొన్ని ప్లాంకుల్ని కట్ చేసుకుంటూ మరి దీన్ని వర్క్ మొదలుపెట్టే ఏర్పాటు చేస్తాం. దీన్ని బతికిస్తాకే మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత భగవంతుడి అనుగ్రహం. ఇప్పుడు మనతో రొటేరియన్ దుర్గాప్రసాద్ గారు అయితే ఉన్నారు. అసలు బ్రతకు ఈ చెట్లు ఖచ్చితంగా ఇంకా ఇంకా ఈ వీటి గురించి మనం మర్చిపోవచ్చు అనే సమయంలో వాటిని బ్రతికించి జనాలకైతే మళ్ళీ ఆ చెట్లని ఇలా ఉంటాయి, మనిషి తలుచుకుంటే ఏదన్నా చేయగలడు దుర్గాప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి మనం నమ్మకం కలిగేలా ప్రజలకి ఈ చెట్టును బ్రతికించగలరా లేదా ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ చాలా మందికి ఈ చెట్టు అయితే చాలా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ఈ చెట్టు మరి మీ మాటల్లోనే మళ్ళీ కొత్త చిగురులు ఏమన్నా పోస్తాయా తెలుసుకోవాలి. కొత్త చిగుర్లు పోస్తాయా అంటే ఇక్కడ కింద గోదావరి అవడం వల్ల కింద ప్లేస్ అనుకూలంగా లేదు. దానితో ఏమిటంటే ఇది చెట్టు త్వరపడడం వల్ల త్వరపడి దానివల్ల చెట్టు పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది త్వరపడడం వల్ల దాంట్లో ఎప్పుడైతే త్వరపడిందో దాని నుంచి లోపల స్టెమ్ అనేది మొత్తం పాడైపోవడం వల్ల చెట్టు పడిపోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏమిటంటే మనం దీన్ని పార్ట్లుగా తీసి చేయడానికి అనేది మన ప్రయత్నం చేద్దాము. దానికో సహాయంగా ఏంటంటే కింద వేర్లు తీయడానికి ఇక్కడ గోదావరి అనుకూలంగా లేదు. తర్వాత ఏంటంటే కొమ్మలు అతి ఎక్కువ కొమ్మలు ఉండటం వల్ల కూడా కొన్ని కొమ్మలు కట్ చేసి మనం రిమూవ్ చేసి తీసి పాతడానికి కూడా క్రేన్ సహాయకానికి కూడా ఇక్కడ ప్లేస్ అనుకూలంగా లేదు. అయితే మన క్లబ్ తరపు నుంచి మనం 100% ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక కొమ్మనైనా దీన్ని గుర్తుగా వెళ్ళి ఈ గ్రామానికి మనం బతికించి ఇచ్చేలా మన ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత దైవ సంకల్పం అనేది భగవంతుడు ఎలా నిర్ణయించి అలా జరుగుతుంది. మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఏదో ఒక పార్ట్ని తీసుకుని ఆ పార్ట్ని మళ్ళీ రీప్లేస్ చేసి ఇక్కడ బ్రతికించడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. దుర్గాప్రసాద్ గారు, మీరైతే చెట్టు పై వరకు ఎక్కి ఆ కింద భాగాలను కూడా పరిశీలించిన విజువల్స్ అయితే మేము చూసాం. అక్కడ చివరి వరకు వెళ్ళి వచ్చిన పరిస్థితి అయితే చూసాం. ఈ మధ్యలో కూడా మీరు చెక్ చేసిన పరిస్థితి, వేర్లు అనేది ఎలా ఉన్నాయి? వేర్లనే ఇక్కడ గోదావరి అవడం వల్ల గోదావరి దగ్గర కిందగా మట్టి మెత్తగా ఉండడం వల్ల వేర్లనే చాలా, నా అనుభవం ప్రకారం చాలా లోతుగా ఉంటాయి. పైగా పైన వేర్లతో దీనికి మనకు అనుసంధానం వేర్లు కట్ చేసి రిమూవ్ చేసి పెట్టడానికి కూడా ఇక్కడ ప్లేస్ అనుకూలంగా లేదు. 25% మాత్రమే మన భూమి మీద ఇక్కడ 2 వేర్లు ఉన్నాయి. మిగతా 75% కూడా నీటిలో ఉండిపోవడం వల్ల మనకి అది అనుకూలమైన పరిస్థితి లేదు. దానికోసం ఒక వేరు ఏదైతే మనకు అనుకూలంగా ఉందో ఆ వేరును కొమ్మను తీసుకుని మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఖచ్చితంగా ఈ చెట్టును అయితే బ్రతికించే ప్రయత్నం చేస్తాం మేము. కంపల్సరీ ఈ చెట్టు మొత్తం బ్రతికించలేకపోయినా కనీసం ఒక పార్ట్, లేకపోతే బ్రతికించగలిగితే 2 పార్ట్లని కూడా సెపరేట్ చేసి వాటిని ఈ గోదావరి గట్టి మీద ఇక్కడే ఈ పక్కనే ఈ మా రోటరీ క్లబ్ సహాయంతో మేము ఇక్కడ ఈ కుమారదేవం గ్రామానికి చెయ్యగలిగింది గ్రామస్తుల సహకారం తీసుకుని ఈ చెట్టుని మళ్ళీ ఈ చెట్టుకి మేము పునర్జన్మని ఇచ్చే ప్రయత్నం అయితే 100కి 200% మా ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పి వాళ్ళైతే మాటిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.